జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సమయానికి వచ్చి పాప ప్రాణాలు కాపాడారు. అన్నట్టు ఆ అమ్మాయి మీ కూతురా? పాపం తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ పాప తల్లిది సేమ్ బ్లడ్ గ్రూప్ అని డిస్కషన్ చేసుకుంటున్నారు. ఆ ముగ్గురు లేడీసు పాప తల్లి బ్లడ్ ఇవ్వడానికి వీల్లేదని చాలా ఫోర్స్ చేశారు. మేడం, ఏంటి మేడం, పాలు పొంగిపోతున్నాయి కదా? చూసుకోలేదు భవాని. హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి ఇలా పరధ్యానంలోనే ఉంటున్నారు. రాత్రి సరిగా భోజనం కూడా చేయకుండా పడుకున్నారు. ఏమైంది మేడం? ఎందుకు ఆలోచన? పూజ గురించి భవాని. ఆ పసిదాన్ని చూస్తుంటే నా మనసెందుకో నా ఆధీనంలో ఉండదు. పైగా పూజ కల్లా జరిగిందని ఆయన చిన్న పిల్లల్లా ఏడవటం. పాపం ఇప్పుడు పూజకెలా ఉందో ఏమో. మనసంతా అక్కడే ఉన్నప్పుడు ఒకసారి ఎలా ఉందో ఫోన్ చేసి మాట్లాడితే బావుంటుంది మేడం. అవునమ్మా, నాకు కూడా పూజతో మాట్లాడాలనుంది. ఫోన్ చెయ్యమ్మా. ఫోనా? ఎవరికి చేద్దాం? ఆ పులి ఆ, ఆ. ఆ, పులి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? హలో సూర్య, పూజకెలా ఉందండి? పూజకి దెబ్బ తగిలిందని నీకెవరు చెప్పారమ్మా? అది అంటే భవానీ చూసిందంట. ప్రస్తుతానికి బాగానే ఉందమ్మా. ఒక్కసారి నేను తనతో మాట్లాడాలి. ఉండమ్మా, పూజకిస్తాను. పూజ, వాళ్ళు చెప్పారు కదా, నువ్వు కావాలంటే వేరే ఫ్రెండ్స్ ఎవరినైనా పిలుచుకో, తేజాన్ మాత్రం పిలవద్దు. ఎందుకు పిలవకూడదు నాన్నగారు? వాళ్ళకిష్టం లేదంటున్నారు కదా. చెప్పా కదా, తేజ రావడం వాళ్ళకిష్టం లేదని. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యి. చైతు, ఫోన్ మాట్లాడరా. ఎవరు నాన్న? మాట్లాడితే నీకే తెలుస్తుంది ఎవరనేది. హలో ఏమండి? సూర్య, పూజ ఎలా ఉందండి? బానే ఉంది. తను హాస్పిటల్లో ఉందని భవానీ చెప్పినప్పటి నుంచి నా మనసులో లేదు. కన్న తల్లివి కదా, నీకు తెలియకపోయినా కన్న నీ ప్రేమకు తెలుసు కదా, అందుకే ఈ బాధ. ఒక్కసారి తనకి ఫోన్ ఇవ్వరా? పూజ, సూర్య. పూజమ్మా. అమ్మా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.